హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహన్ మాట్లాడుతున్నా. ఈరోజు మీకు జైపూర్లో ఉన్న కొన్ని ప్లేసెస్ వీడియోస్ చూపిస్తున్నా. జైపూర్ ది పింక్ సిటీ, దీని పేరు పింక్ సిటీ అంటారు. వెల్కమ్ టు మై ఛానల్. మొదటగా అంబర్ ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇది అంబర్ ఫోర్ట్కి రూట్. ఈ అంబర్ ఫోర్ట్కి ఒక పెద్ద లేక్ ఒకటి ఉంటుంది కిందన. దాని పక్కనే ఒక గార్డెన్. దీనికి 3 దారులు ఉన్నాయి. ఒకటి బ్యాక్ సైడ్, ఒకటి కొండ మీదకి, రెండోది ఏమొచ్చి లెఫ్ట్, మూడోది ఏమొచ్చి ఇప్పుడు మనం వెళ్తుంది మెయిన్ రూట్. ఇది చాలా పెద్ద ఫోర్ట్. ఇది చాలామంది విజిటర్స్ వస్తుంటారు దీనికి. ఫారెన్ నుంచి చాలా దేశాల నుంచి వస్తారు ఈ ఫోర్ట్ చూడడానికి. అంటే ఈ ఫోర్ట్ ఒకటే కాదు, దీని చుట్టుపక్కల చాలా ఫోర్ట్స్, చాలా మెహల్స్ ఉన్నాయి. ఇది లేక్ తాలూకా డిస్క్రిప్షన్ పాస్ చేసి కొంచెం చదువుకోండి. ఇది లేక్ అన్నమాట, ఆ కోట కింద ఉండే లేక్ ఇది. ఈ లేక్లో ఉన్న వాటరే వాళ్ళు వాడుతూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు కాదు, వాడేవారు. ఇది గార్డెన్ అన్నమాట. లేక్కి పక్కనే ఉంటుంది ఈ గార్డెన్. ఈ గార్డెన్ ఒక ఇమేజ్. ఇది మొత్తం గార్డెన్ అన్నమాట. మొత్తం పాలరాయితో, మార్బుల్తో కట్టారు. కొంచెం దగ్గర గ్రానైట్ యూజ్ చేశారు, కొంచెం దగ్గర రెడ్ స్టోన్ యూజ్ చేశారు. అది చూడండి, అవి గోపురాల్లో కనిపిస్తున్నాయి కదా, అది రెడ్ స్టోన్స్ అన్నమాట. ఇది గార్డెన్. ఆ కోటకి ఎక్కే ముందు, వెళ్ళే ముందు ఇది గార్డెన్ అన్నమాట. కోట గురించి కొంచెం డిస్క్రిప్షన్, ఇది కొంచెం చదువు. అది పైకి వెళ్ళే రూట్, ఇది మెట్లు. ఇది కొంచెం పైకే ఉంటుంది. కొంచెం ముసలి వాళ్ళందరూ కొంచెం నడలేరు. ఎవరైనా పక్కన చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా కొండల మీద ఉండడం కారణంగా కొంచెం పెద్దవాళ్ళు చూడలేరు. అంటే చూడగలరు కానీ వాళ్ళు వెళ్ళలేరు అనమాట. కొంచెం చేయి పట్టుకొని తీసుకువెళ్ళాలి. ఇంకో పాప చూడండి, చిన్న చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాను. ఇవి జైపూర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ అంబర్ ఫోర్ట్ అని, జైగఢ్ ఫోర్ట్ అని, హవా మహల్, జల్ మహల్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్ అని చాలా ఉన్నాయి. ఇంకో 2-3 ఉన్నాయి. ఈ జైపూర్కి వెళ్ళి రావడానికి నాకు తెలిసినంత మట్టుగా అంటే జైపూర్ ఒకటే వెళ్తే కాదు, జైపూర్, ఆగ్రా, ఢిల్లీ, మథుర, ఇవన్నీ చూసుకొని రావడానికి నాకు తెలిసి 20,000 to 25,000 పర్ పర్సన్ పడుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట లోనికి వెళ్ళడానికి. ఈ ఎంట్రన్స్ ఫస్ట్లో ఉన్న హాల్ ఏమొచ్చి, ఇది పెద్ద హాల్ అన్నమాట. ఇది పబ్లిక్ ఆడియన్స్ కోసం అరేంజ్ చేసింది. ఇక్కడ పబ్లిక్ ఎవరైనా కొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తే వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి అదే మీటింగ్స్ అవుతుండేవి. ఇది ఆ కోటకి రెండో ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ పక్కనే చిన్న ఊరు ఉంది. ఈ ఊర్లో ఏంటంటే ఈ క్లీన్ చేసేవారు, ఇక్కడ నుంచి ఇవన్నీ చేసేవారు. అది క్లీన్ చేశారు, మెయింటైన్ చేసేవారు పోలీసు కొంతమంది ఈ చుట్టుపక్కల ఉంటున్నారన్నమాట.
ఇది రెండో హాల్కి వెళ్ళే రూట్. ఈ రెండో హాల్కి వెళ్ళే రూట్ రైట్ సైడ్ ఏమో చిన్న టెంపుల్ ఉంటుంది అమ్మవారిది. ఇది ఫస్ట్ హాల్ పైనుంచి, అదే పైనుంచి ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు మీరు. ఇది రెండో హాల్ అనమాట. దీంట్లో ఇంకొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ ఉంటుంది అన్నమాట. లైక్ మంత్రులు వాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది వస్తున్నారు చూడడానికి. మంచి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇవన్నీ మండపాలు అన్నమాట. హాల్లో ఉన్న మండపాలు. చాలా బాగా కట్టారు. అన్నీ మొత్తం ఈ రాయిల మీద అన్ని చెక్కి మంచి మంచి బొమ్మలు చెక్కి, చిన్న రాయి అయినా సరే దానికి కరెక్ట్గా అన్నీ చెక్కి బాగా చేశారు. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న మండపాలు, అది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉన్న పెద్ద మండపాలు అన్నమాట. ఇది మొత్తం హాల్ అన్నమాట. ఆ పైన రాణిగారు ఉండే గదులు, వాళ్ళు అదే స్నానం చేసుకున్న పూలు అవన్నీ ఉంటాయి. అవన్నీ చూపిస్తాను. ఇది ఆ కిందనున్న లేక్, దాని పక్కన ఉన్న గార్డెన్ చూడడానికి చూపిస్తున్నాను ఎలా ఉంటుందని పైనుంచి. ఆ కొండ మీద అంతా పెద్ద వాల్ ఉంటుంది. ఈ కోటల చుట్టూ కూడా 3 కోటలు కొండ మీద ఉన్నాయి. ఆ 3 కోటల చుట్టూ పెద్ద వాల్ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఉన్న ప్రత్యేకం ఏంటంటే ఈ 3 కోటలు కూడా కొండల మధ్యలో ఉంటాయి. ఇది అప్పుల్లో నాకు తెలిసి ఎవరైనా వస్తే అంత బేగా వీటిని చేరుకోలేరనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎట్నుంచి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నాయని అంత తెలియదు. ఇది చూసారు, ఇది ఇక్కడ చలికాలంలో మంట వేస్తారంట. ఈ మంట వేడికి అక్కడ గదులని, పడుకునే గదులు, అక్కడ ఉండే గదులు కూడా హీట్గా ఉంటాయి. ఈ యాక్చువల్గా రాజస్థాన్, ఈ ఢిల్లీ ఏరియా ఇవన్నీ చాలా చలిగా ఉంటాయి చలికాలం. ఒక్కో దగ్గర కొంచెం పెద్ద డోర్స్ అవి ఉన్నాయి, ఒక్కో దగ్గర చాలా చిన్న గదులు ఉన్నాయి. మరి ఎలా వెళ్ళేవారో తెలియదు అప్పుల్లో. ఇప్పుడు రాణి గారు ఉండే రూమ్స్, వాళ్ళ అదే ఉంది, అది నెక్స్ట్ చెప్తాను.
డిజైన్ ఉంది కదా, అది చూడండి. ఇది పైన డిజైన్. ఇక్కడ నుంచి ఆ డిజైన్స్ దగ్గర ఫొటోస్ తీసుకుంటారు, చాలా బాగా వస్తుంది. అవి కింద ఉన్న హాల్స్ అవి. చూడండి, అమ్మాయి కూర్చొని ఫొటోస్ తీసుకుంటుంది. కూర్చొని అది అంతా పడేటట్టు తీసుకుంటాం. ఇదొక మండపం. ఇలాంటివి చాలా ఉన్నాయి చుట్టుపక్కల. వీటిలోంచి ఏంటంటే చుట్టుపక్కల అంతా చూడొచ్చు అనమాట. ఈ పైన రాజుగారు వీళ్ళందరూ మొత్తం చూడొచ్చు. వెనక ఊరు అంటే అప్పుడులా ఊరు ఉండకపోవచ్చు, తర్వాత రావచ్చు. తర్వాత కట్టి ఉండొచ్చు. అది ఇక్కడ నుంచి మనకి పైన కనిపిస్తుంది జైగఢ్ ఫోర్ట్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ కొండ మీద ఉంది అది. అదిగోండి, ఆ కొండ మీద ఉన్నది జైగఢ్ ఫోర్ట్ అన్నమాట. చాలా కంచం అనుకోకండి, కంచం కాదు, చాలా పెద్ద ఉంది అది కూడా. ఇంకో ఫోటో ఈ మంచి మంచి ఫొటోస్ తీసుకుంటున్నారు ఇదంతా. చాలామంది వస్తున్నారండి చూడడానికి. అంటే ముందు అప్పుల్లో చాలా ఫారినర్స్ కూడా వచ్చారు, ఈ మధ్య తగ్గించారు అనమాట వాళ్ళు. అంటే నేను వెళ్తుంటాను కదా, ముందు బాగా కనిపించారు, ఇప్పుడు తగ్గిపోయారు అనమాట. నాకు తెలిసి వాళ్ళకి కూడా డిసెంబర్ ఆ టైంలో వస్తారు. నేను కూడా డిసెంబరే. చిన్న చిన్న గదులు అన్నీ మొత్తం. అంటే ఈ వెనక చిన్న చిన్న గదుల్లోకి చాలా తక్కువ మంది వస్తారు, ఎందుకంటే అంత పైకి చూడరు అన్నమాట. ఇదన్నీ మీకు చూపించడానికి ఇదంతా తీసుకు. ఇదొక హాల్. ఇది ఇంకా పర్సనల్ హాల్ అనమాట. అది వెనకతల ఉండేవాళ్ళు. ఇదంతా అంబీర్ ఫోర్టే మొత్తం. ఈ కొన్ని గదుల్లోకి వెళ్తే దారులు కూడా తెలియవు, కొంచెం చూసుకోవాలి మీరు. ఇవన్నీ గదులే మొత్తం. అంతా
కొండల మీద ఇదంతా కట్టడం చాలా కష్టం. ఇదంతా కానీ ఎలా కట్టారు కానీ. అసలు ఎటు నుంచి వెళ్ళి ఎటు నుంచి వస్తున్నాం కూడా తెలియట్లేదు. ఈ వీడియో మొత్తం డీటెయిల్గా ఉంటుంది, కొంచెం లెంతీగా ఉంటుంది, అందుకే కొంచెం ఒప్పు పెట్టి చూడాలి మీరు. ఈ డిస్క్రిప్షన్స్ అన్ని కొంచెం పాస్ చేసి చూసుకోండి. ఎవరెవరో కూర్చుంటారు తిరగలేక. ఎందుకంటే ఇది చాలా పెద్ద అండి, అంత ఈజీ కాదు తిరిగి చుట్టూ. అది కింద నుంచి చూస్తే కొండలో సగ భాగంలో కనిపిస్తుంది కోట అంతా. కొంతమంది అయితే ఆ లోనికి వెళ్ళి చూస్తున్నారు, చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇవన్నీ గదులండి మొత్తం. ఈ డోర్ చూడండి అంతా చెక్కతో చేశారు. నాకు తెలిసి అప్పటి నుంచి అది అలాగే ఉన్నట్టుంది పాడవకుండా. చూడండి అక్కడ దీపాలు అవి పెట్టుకోవడానికి అవన్నీ సామాన్లు పెట్టుకోవడానికి తయారు చేశారు. ఈ రేట్ నుంచి వచ్చి సైడ్ ఒక దారి ఉంది. ఈ లోన్ ఏవో ఉన్నాయి మొత్తం గదులు, అటు ఇటు గదులు మొత్తం. ఒకసారి అయితే రూట్ మర్చిపోయాను, కానీ అలా కిందకి వచ్చేసరికి ఏదో రూట్లోంచి వచ్చాను. అలాగే వెనక్కి వెళ్ళే కోల్ది గదులు. నాకు తెలుసు అది బ్యాక్ చివరి గోడ కనిపిస్తుంది, అది ఇంకా బ్యాక్ అండి. దాని కింద నుంచే మనకి ఒక రోడ్డు ఉంటుంది. అది ఆ కొండ పైకి ఎమర్జెన్సీగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడానికి వాటికి వాడేవాడు అన్నమాట. పైన జైగఢ్ ఫోర్ట్ ఉంటుంది కాబట్టి దానికి దీనికి కమ్యూనికేషన్ కింద వాడేవారు ఆ దారి. చూసారు, ఇవన్నీ గదులే. అక్కడ పోతున్నాం. వెళ్తున్న కోళ్ళు వస్తున్నాయండి గదులు. నాకే తెలియక అక్కడ తిరుగుతున్నాను మొత్తం కొన్ని గదుల్లో. ఇదంతా రీసెంట్గా ఇక్కడ ఒక నిధి దొరికిందంట, అది కొంచెం చూపిస్తాను ఇక్కడ దొరికింది నాకు.
అంటే ఇది కొంత ఒక 100 రూపీస్ 200 ఎక్స్ట్రా ఇస్తే కార్లు కూడా కొంచెం ఈ ఫోర్ట్లోకి వదులుతున్నారు. ఇది ఒక ఫోర్ట్ మధ్యలో ఒక చిన్న గోతులా ఉంటుంది. అంటే దాంట్లో చాలా బాగుంటుంది. అది కొంచెం వాటర్ అది స్టాక్ చేసి ఉంచేవారేమో మనకు తెలియదు. అది మీకు చూపిస్తాను. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నదే అది. చుట్టూ కోట గోళ్ళు ఆ మధ్యలో ఇస్తాము చెట్లు, ఒక గోతులా ఉంటుంది. మొత్తం గోతు అంటే చిన్నది కదండి, పెద్దది. ఈ ఫోర్ట్లోంచి చుట్టుపక్కలంతా చూడొచ్చండి. ఈ ఎవరైనా వచ్చినా ఎవరైనా వస్తే వీళ్ళకి ఇమీడియట్గా తెలిసిపోతుంది ఫోర్ట్లో చూస్తే. ఫోర్ట్ పై నుంచి మనం వచ్చిన ఎంట్రన్స్ అది కింద ఉన్నది. మ్యాక్సిమం నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇదంతా మీకు ఎలా ఉంటుందో చూస్తాను. అవన్నీ చూడండి, ఇదంతా అడవులే మొత్తం మీకు. ఎంత కోట గోళ్ళు ఇవి. చిన్న పాప ఏదో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదిగోండి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. వాటిలోంచి అన్నీ వాళ్ళకి అంటే మనం చూడొచ్చు. ఆ రంధ్రాల నుంచి అవతల వాళ్ళకి ఫుల్గా మనిషి కనిపించాడు. అలాగా పెట్టుకున్నారు డిజైన్. ఇది ఆ కోట్లో ఫుల్ టాప్ అనమాట. ఈ ఫుల్ టాప్లో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అంటే ఈ ఫుల్ టాప్లోంచి మొత్తం ఎలా ఉంటుందో చూడండి. అన్ని కొండలు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా వచ్చినా అది చూడండి. జల్ మహల్ అనమాట. జల్ మహల్ ఏమొచ్చి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వాటర్లో ఉంటుంది మొత్తం. కానీ అది దీనికి వెళ్ళడానికి అవ్వదు. దీనికి ఎంట్రన్స్ లేదు, తీసుకువెళ్ళట్లేదు దీంట్లోకి. అంత దూరంలో ఉంది. ఆ లోన్ ఉన్నది మటుగా చాలా విచిత్రం అండి మీకు. అదేంటంటే కనన్ అనమాట. అదేంటంటే దాని గురించి డీటెయిల్స్ ఏంటంటే దాంట్లో ఒక గుండు సైజు, పేల్చే గుండు సైజు 50 కేజీలు. అది పేల్చడానికి అయ్యే మందుగుండు సామాగ్రి 100 కేజీలు. అంటే ఒక గుండు పేల్చడానికి 100 కేజీల మందుగుండు అవసరం అనమాట. మొత్తం రెండు సార్లు పైగా పేల్చారంట అది. అందరూ వీడియోలు ఫోటోలు బాగా తీసుకుంటున్నారు. ఈ జైపూర్ని చూడడానికి 2 days సరిపోతుందండి. ఒకరోజు మీరు ఈ కొండ మీద ఉన్న ఫోర్ట్స్ అన్నీ చూస్తే, ఒకరోజు మీరు కిందనున్న హవా మహల్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి. అంటే ఒక కృష్ణుడు టెంపుల్ ఒకటి ఉంటుంది, ఇంకో 2 ప్లేస్లు ఉంటాయి. ఆ 2 ప్లేస్లు నేను వెళ్ళలేదు.
అవి ఇంకో రోజులో చూసుకోవచ్చు. ఈ కొండ మీద చూడడానికి నాకు తెలిసి ఒక రోజు పెట్టుకుంటే బెస్ట్ అనమాట, కొంచెం నింపాదిగా చూసి రావడానికి. అది ఆ లోన్ ఉందండి, ఇది యాక్చువల్గా ఏనుగులతో పైకి తెచ్చారంట. పాపం ఏనుగులు అంతా కష్టపడ్డారు, ఏనుగులతో పైకి తెచ్చారు ఇది లాక్కొని. దీని రికార్డ్ డిస్టెన్స్ ఏమొచ్చి 4 feet అండి. అంటే అది పేలిస్తే 4 feet వెనక్కి వస్తుంది అన్నమాట. ఈ కెనాన్ గురించి డీటెయిల్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెమళ్ళు చూసానండి, నెమళ్ళు కింద. అటు సైడ్ నేను చాలా దగ్గర నెమళ్ళు చూస్తానండి. మన సైడు అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ నాకు జనరల్గా కనిపించడం. ఇది నెమల్లో నేను ఇక్కడ చూడండి 3 కనిపిస్తున్నాయి. ఇది అటు నుంచి తీసానండి, అట్లా ఇప్పుడు ఇటు నుంచి అనమాట. మధ్యలో అది వాటర్ ఉండేది ప్లేస్, చుట్టూ కోట. ఈ ప్లేస్లో వాళ్ళకి నిధి దొరికి ఉన్నదని చెప్పారు. అంటే రీసెంట్గా దొరికిందంట ఈ ప్లేస్లో నిధి వాళ్ళకి. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్. ఇక్కడ నుంచి ఆ కింద మనకి అంబర్ ఫోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అంటే కొంచెం ముందుకెళ్ళినా బాగానే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ కొండల మధ్య ఉంటాయండి. ఇది మెయిన్ ఫోర్ట్ కూడా కొండల మధ్యలో ఉంటుంది, కనిపించదు అంటే అప్పుల్లో ఊరు ఆ కొండల మధ్యలోనే ఉండేది. ఈ ఫోర్ట్స్ కూడా కొండల మధ్యలోనే ఉండేవి. ఎవరైనా వెళ్ళినా, తెలియని వాళ్ళు వెళ్ళినా సరే, ఎవరైనా ఏమేమి చేయాలి, వేరే వాళ్ళు వచ్చినా అంత బేగా ఇది తెలిసేది కాదు. అది అంబేర్ ఫోర్ట్. ఇది ఒక్క నిమిషం దీని పేరు చెప్తాను. నహర్గర్ ఫోర్ట్ అండి, ఇది నహర్గర్ ఫోర్ట్. ఇది వాళ్ళు వాటర్ అది తాగేది. ఇది లోన, నహర్గర్ ఫోర్ట్ లోన. చాలా బాగుంటుందండి ఈ ఫోర్ట్ కూడా. అంటే అంబేర్ ఫోర్ట్ అంత పెద్దది కాదు, దాంట్లో నాకు తెలిసి ఒక సగం ఉండొచ్చు. కానీ ప్లేస్ అంతా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. పెద్ద పెద్ద హాల్స్ ఉండకపోవచ్చు ఇప్పుడు, కానీ ఇంకొన్ని ప్లేస్ కంజెస్ట్గా ఏం లేవు. చాలా బాగుంటుంది ఈ ఫోర్ట్ కూడా. ఈ ఫోర్ట్ పైనుంచి మొత్తం జైపూర్ సిటీ అంతా కనిపిస్తుంది. అది కూడా మీకు చూపిస్తుంది. ఈ ఫోర్ట్కి వెళ్ళే ముందే షీర్స్ మాల్ ఒకటి ఉంటుంది, వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది. ఈ రెండు చూడడానికి 500 టికెట్ అండి. షీర్స్ మాల్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం 25 లక్షల అద్దాలతో కట్టారు. అది
అంటే దాంట్లో కెమెరా అలో చేసిన గ్రానైట్తో చేసిన మార్బుల్తో చేసిన అన్ని ఏది వాడినా సరే మంచి డిజైన్స్తో చేశారు. ఇది మొత్తం పైన, ఇది ఆ కోట పైన, ఇక్కడ నుంచి ఆ కింద ఉన్నదే పింక్ సిటీ, జైపూర్ సిటీ అన్నమాట. ఇది ఈ జైపూర్ వీడియోస్ అనేది 2 పార్ట్స్ కింద తీసానండి. ఒక పార్ట్ ఏమొచ్చి మీరు ఇప్పుడు చూస్తున్నది, రెండో పార్ట్ ఏమొచ్చి నెక్స్ట్ వీడియో. అది కిందన ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తూ ఆ వీడియో రెండో పార్ట్ ఉంటుంది. రెండు కలిపి తీస్తే పెద్ద వీడియో అయిపోతుంది, అందుకే 2 పార్ట్స్ చేశాను. చూడండి ఇక్కడ నుంచి అంతా సిటీ అంతా, పైన అంతా ఇది కోట చుట్టూ పెద్ద గోళ్ళు, దానిపై నుంచి వాచ్ టవర్స్ ఉన్నాయి. ఇది మట్టుగా కొంచెం ప్లాన్డ్గా ఉంటుంది ఇది, ఈ ఆర్కిటెక్చర్ అంతా. అంటే ఇందాకలా అంబేర్ ఫోర్ట్లో బ్యాక్ సైడ్ కొన్ని గదులు చిన్న చిన్నవి స్పేసెస్గా ఉండవు, రూట్స్ కూడా, దీంట్లో అలా